హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం సిఎస్ఐఆర్ నెట్ ఫిజిక్స్ తెలుగులో చూస్తాం వీడియోస్ అన్నీ. సో ఈ క్వశ్చన్ ఏంటి అంటే ఫెబ్ 2022 నెట్ క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ ఏంటి, ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m ఈజ్ ఇన్ ఏ వన్ డైమెన్షనల్ పొటెన్షియల్ వెల్ ఆఫ్ లెంగ్త్ l extending from x equals to 0 to x equals to L when it is in the energy eigenstates labeled by n equals to 1, 2, 3 and so on. The probability of finding in the interval 0 less than or equals to x less than or equals to L by 8 is 1 by 8. The minimum value of n for which the possible value is. సో క్వశ్చన్లో ఏం అడిగారంటే ఒక పార్టికల్ వన్ డైమెన్షనల్ పొటెన్షియల్ వెల్లో ఉంది. సో వన్ డైమెన్షనల్ పొటెన్షియల్ వెల్ అంటే ఏంటి, ఇదే కదా. సో ఈ పొటెన్షియల్ అనేది పొటెన్షియల్ ఇన్ఫినిటీ ఉంటే వేవ్ ఫంక్షన్ అనేది 0. సో మనకి ఏమిచ్చారు, దీని లెంగ్త్ L x ఈక్వల్స్ టు 0 టు x ఈక్వల్స్ టు L వరకు ఎక్స్టెండ్ అయ్యింది. అంటే x ఈక్వల్స్ టు 0 నుంచి x ఈక్వల్స్ టు L వరకు ఎక్స్టెండ్ అయ్యింది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఎనర్జీ ఐగన్ స్టేట్స్ అంటే ఇవే కదా. ఎనర్జీ ఐగన్ స్టేట్స్ అనేవి n ఈక్వల్స్ టు 1, n ఈక్వల్స్ టు 2, n ఈక్వల్స్ టు 3, 4, 5 అండ్ సో ఆన్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏం అడిగారు, 0 నుంచి 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు L by 8 ఈ ఏరియాలో మనం పార్టికల్ని ఫైండ్ అవుట్ చేస్తే ప్రాబబిలిటీ అనేది 1/8 రావాలి. సో n ఏ వాల్యూ అయితే మనకి ఈ ఏరియాలో పార్టికల్ని ఫైండ్ అవుట్ చేస్తే ప్రాబబిలిటీ 1/8 వస్తుంది అని క్వశ్చన్ అడిగారు. సో మళ్ళీ చూద్దాం, మళ్ళీ డ్రా చేద్దాం. x ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు L. సో మనకి అక్కడ ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు, మినిమం వాల్యూ 2 ఇచ్చారు కాబట్టి ఫస్ట్ మనం n ఈక్వల్స్ టు 2 కన్సిడర్ చేస్తున్నాం అనమాట. n ఈక్వల్స్ టు 2 అంటే నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఈక్వల్స్ టు n-1 ఫార్ములా. సో n వాల్యూ ఎంత మనకి 2, -1 ఎంత 1. సో నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎంత 1. సో ఈ నోడ్స్ అనేవి మనకి ఈక్విడిస్టెన్స్లో ఉండాలన్నమాట, ఈక్విడిస్టెన్స్లో ఉంటాయి. సో n ఈక్వల్స్ టు 2 అంటే మనకి వేవ్ ఫంక్షన్ ఇలా ఉంటుంది. అంటే ఈ ప్లేస్లో మనకి ఇది ఇటు సైడ్ ఎంత ఉందో ఇటు సైడ్ అంతే ఉంది కాబట్టి ఇది హాఫ్ అనే కదా. సో x ఈక్వల్స్ టు L by 2. సో ఇక్కడ కూడా మనం పొటెన్షియల్ చూసుకుంటే ఈ అంటే x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు L by 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు L ఈ రీజియన్లో మనకి పార్టికల్ని ఫైండ్ అవుట్ చేస్తే ప్రాబబిలిటీ ఎంత, హాఫ్. సేమ్ ఇక్కడ కూడా హాఫ్. మళ్ళీ దీన్ని హాఫ్ చేస్తున్నాం, L by 4, 3 L by 4. సో ఇక్కడ ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది, 1/4, 1/4. మళ్ళీ అగైన్ దీన్ని హాఫ్ చేస్తాం. హాఫ్ అంటే ఎంత, L by 4లో హాఫ్ L by 8. సో ఇక్కడ ప్రాబబిలిటీ అనేది L by 1/8 అనేది రాదు. ఎందుకంటే ఇక్కడ ఎంత వేవ్ ఫంక్షన్ ఉందో ఇక్కడ అంతే వేవ్ ఫంక్షన్ ఉండాలి. కానీ మనకి ఇక్కడ ఎంత వేవ్ ఫంక్షన్ ఉందో ఇక్కడ అంత వేవ్ ఫంక్షన్ లేదు కాబట్టి ప్రాబబిలిటీ అనేది 1/8 రాదు. సో n అనేది ఆప్షన్ కాదు. నెక్స్ట్ మినిమం వాల్యూ ఎంత ఉంది, 4 ఉంది. సో నెక్స్ట్ n ఈక్వల్స్ టు 4 కన్సిడర్ చేస్తాం. n ఈక్వల్స్ టు 4 అంటే నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎంత, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎంత,
n-1 అంటే 4 - 1 = 3. 3 నోడ్స్ కావాలి మనకి. సో మళ్ళీ అగైన్ 1D పొటెన్షియల్ డ్రా చేసుకుంటాం. ఇన్ఫినిటీ x = 0 to x = L. నెంబర్ ఆఫ్ నోడ్స్ అన్ని 3 కాబట్టి 3 కూడా ఈక్వి డిస్టెన్స్లో ఉండాలి. 1 2 3. సో మళ్ళీ ఇక్కడ పొటెన్షియల్ తీసుకుంటాం. 1 2 3 అన్నీ ఈక్వి డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి ఫైండింగ్ ప్రాబబిలిటీ అంత పార్టికల్ని ఫైండ్ చేయడానికి 1/4 1/4 1/4 1/4. సో అప్పుడు ఇది ఎంత అవుతుంది? L/2 3L/4 L/4. సో x = 0 నుంచి x = L/4 ఈ ఏరియాలో అంటే x = 0 నుంచి x = L/4 ఈ ఏరియాలో ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఏ పార్టికల్ ఎంత? 1/4. చూసారు ఇక్కడ 1/4. సో నెక్స్ట్ ఏం అడిగారు? L/8 అన్నారు కదా. L/8 ఎంత? ఇందులో హాఫే కదా, అంటే వేవ్ ఫంక్షన్ కూడా హాఫ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఎంత వేవ్ ఫంక్షన్ ఉందో ఇక్కడ అంతే కదా వేవ్ ఫంక్షన్ ఉంది. సో ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఏ పార్టికల్ ఫ్రమ్ ద రీజియన్ x = 0 to x = L/8 ఎంత? 1/8. అంటే 0 < x <= L/8. ఎంత వచ్చింది? L/8 వచ్చింది ప్రాబబిలిటీ మనకి 1/8. సో ఆప్షన్ ఎంత? ఆప్షన్ 4. అంటే n = 4కి ఈ రీజియన్లో ప్రాబబిలిటీ అనేది 1/8 వచ్చింది. సో ఇది సొల్యూషన్. ఒకవేళ మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.